వందనాలు. నీకున్న పిచ్చి తక్కువ అమ్మా. ఏంటి నా పిచ్చి గురించి మాట్లాడుతున్నారు? మీ పిచ్చేగా నాకు వచ్చింది. గుడ్ ఈవినింగ్, హాయ్, హలో అండ్ వెల్కమ్ టు ఈ జంక్షన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. టింగ్ టింగ్ టింగ్. లైఫ్ లో మనకి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. వాటన్నిటిలో కల్లా మనకి చాలా ఇష్టమైనది ఏమిటో తెలుసా? స్టూడెంట్ లైఫ్. స్టూడెంట్ లైఫ్ ఎప్పటికీ ఎంజాయ్ చేయాలి అంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఎప్పటికీ స్టూడెంట్ లాగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండిపోవడమే. అందుకనే ఈ రోజు నేను ఈ స్టూడెంట్స్ దగ్గర నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం అనుకుంటున్నాను. హలో హలో. స్టూడెంట్ గా మీరు మీ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలనుకుంటున్నారు? లేడీ లెక్చరర్ కి అందుబాటులో ఉండే స్టూడెంట్ అనిపించాలనుకుంటున్నా. తర్వాత లెక్చరర్స్ అందరినీ నా వెనుక తిప్పుకోవాలని. ఎందుకు అలా అనిపించింది నీకు? వై? కోఆపరేట్ చేస్తారు కదా. ఏమిటో. నెక్స్ట్. హాయ్ సుమక్క. హాయ్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సమ్మర్ దగ్గర పడుతుంది, కొంచెం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండు. లెక్చరర్స్ ని బ్లాక్ మెయిల్ చేసే స్టూడెంట్ అవుతా. లెక్చరర్స్ ని నువ్వు బ్లాక్ మెయిల్ చెయ్యాలి అంటే నువ్వు ముందు ఏం చేస్తావు? వాళ్ళ సీక్రెట్స్ కనుక్కుంటాం. ఇప్పుడు మీ లెక్చరర్ సీక్రెట్స్ ఏమైనా నీకు తెలుసా? వామ్మో. తర్వాత వీడు చాలా తేడా, వీడు చాలా డిఫరెంట్. ఏయ్, ఎగ్జామ్ లో ఉండే అలవాటు ఇక్కడ కూడా పోనిచ్చుకున్నావు కాదు, ఇక్కడ స్లిప్ పట్టుకొచ్చావా నువ్వు? చదువు. వీడు చాలా తేడా, వీడు చాలా డిఫరెంట్ అనిపించుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ గా అయిపోయింది. ఏంటో అబ్బాయిలు నార్మల్ గా ఉండాలనుకుంటలేదు, వీడు తేడా అనిపించుకోవాలనుకుంటున్నాడు. నెక్స్ట్. ప్రిన్సిపల్ కూతురికి లైన్ వేసే స్టూడెంట్ కావాలనుకుంటున్నాను. నీ ప్రిన్సిపల్ కి కూతురుందా? ఉంది. అందుకనే చెప్పావా? ఇద్దరు. ఇవాళ నుంచి నీకు అక్కడ సస్పెన్షన్ రెడీగా ఉంటుంది, వెళ్ళి తీసుకో. ఓకే. ఓకేనా? నెక్స్ట్. హాయ్ అక్క. హాయ్. దిస్ ఇస్ జ్యోతి. వెలిగించమ్మా. లెక్చరర్స్ కి పాఠాలు చెప్పే స్టూడెంట్ అవ్వాలని ఉంది. లెక్చరర్స్ కి పాఠాలు చెప్పే స్టూడెంట్ అవ్వాలని వాళ్ళు కూడా అనుకుంటారు. డెఫినెట్లీ నా స్టూడెంట్ అంత ఎదగాలి, నాకు కూడా చెప్పేంత స్టూడెంట్ అవ్వాలి, గురువును మించిన శిష్యులు అంటూ ఉంటారు చూసావా, అదనమాట. ఇది మంచి విషయం చెప్పావు, కూర్చో. ఓకే, సో స్టూడెంట్స్ అంటే ఇలా ఉండాలనుకుంటున్నారు కదా, కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక్కసారి చూడండి. కాలేజీ స్టైల్ కాలేజీ స్టైల్ ఓ హాయ్ రా. ఎవరిని పేరు అంటావు? అన్న అని పిలు. క్లాస్మేట్స్ ఎవరన్నా అన్న అంటారా? ఎవడవే క్లాస్మేట్ నీకు? 10 ఏళ్ళ నుంచి చదువుతున్నావు ఇక్కడ. అన్న నాకు చిన్న డౌట్ అన్న, 10 ఏళ్ళ నుంచి ఎక్కడే చచ్చావు కదా, నీకు బోర్ కొట్టలేదు అన్న? బోర్ కొట్టినప్పుడు వచ్చావంటారు కాలేజీకి, అందుకనే 10 ఏళ్ళు అయింది. కాలేజీ ఫస్ట్ డే కదా, ఎవరు రాలేదు కానీ నువ్వు వచ్చేసేవేటన్నా? అజ్జి బాబు, ఇవాళ ఫస్ట్ డే? అప్పుడు ఎప్పుడో 6 నెలలు అయిందని మళ్ళీ వచ్చాను రా. అదేంటో ఇవాళ ఫస్ట్ డే అయిపోయింది. మన కాలేజ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటదన్నా? నువ్వు నన్ను చూసి నాతో మాట్లాడక కూడా ఈ క్వశ్చన్ అడిగావు చూడు, ఇంకో 5-6 ఏళ్ళు నాతో ట్రావెల్ చేస్తావుదా? థ్యాంక్స్ అన్న. 5-6 ఏళ్ళు ఇక్కడే. చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. అరే రమేష్, ఏంటి పిలుచుకురావడానికి నన్ను పిలిచావా? అన్న రమ్మంటున్నాడు. మీ అన్న పిలిస్తే నేనెందుకు రావాలి? అతను నా అన్న కాదు, అందరికీ అన్న. రా. మన పేరేంటి? సుజాత అన్న. ఎవడా నీకు? ఇక్కడ అందరూ ఇలాగే పిలుస్తారని ఈయన చెప్పారు. అవ్వచ్చు, అది ఓన్లీ అబ్బాయిలకి, అమ్మాయిలకి కాదు. సారీ అన్న. కొండమోహన్ సీనియరేనా?
నేను వేస్తున్న క్యారెక్టర్ ఏంటి, మీరు వేస్తున్న పాట ఏంటి? నేను లెక్చరర్ని, పాట మార్చండి. ఇదిగో హ్యాండ్లక్ష్మి, నీకు పాట వేయడమే ఎక్కువ. మేడం వచ్చారన్న, మేడం వచ్చారు. అందుకే అలా కంగారు పడిపోతున్నా. ఇప్పుడు చూడు నేను అలాగేస్తాను. ఏంటి హ్యాండ్లక్ష్మి లేట్ అయిందా ఇవాళ? రేయ్ పగిలిపోద్ది నీకు. నన్ను వెంకటలక్ష్మి అని క్లాస్ రూమ్ లో పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు అసలు? పోనీ గ్రౌండ్ లో పిలిస్తే ఓకేనా? వెంకటలక్ష్మి అంత డైరెక్ట్ గా పిలిచేస్తున్నారు. ఆవిడ కూడా మీ క్లాస్మేటే? అదే మా జూనియర్. జూనియరా? తెల్లగది కొత్త ఫైటీస్ వచ్చారు, పరిచయం చేసుకో. మై సెల్ఫ్ వెంకటలక్ష్మి, గోల్డ్ మెడలిస్ట్, PhD, యూనివర్సిటీ, ఇంగ్లీష్, BSc లిటరేచర్. ఇలాగే చెప్పిరా బాబు, 5 ఏళ్ళ నుంచి మేనేజ్ చేస్తుంది. అసలు ఇంగ్లీష్ మొక్కడు రాదు అక్కడ. ఓవర్ యాక్షన్ చేయొద్దు కానీ ఇవాళ ఫస్ట్ డే క్లాస్ కాబట్టి మరీ డీటెయిల్స్ లోకి వెళ్లకుండా కొంచెం సింపుల్ గా మనం చేసేద్దాం. అయితే నీకు సింపుల్ గా ఉంటది కదా. నువ్వు చెప్పరా వాటర్ ఫాల్స్ అంటే ఏంటి? అది మనం ఏదైనా కారంగా ఉన్న పదార్థం తిన్నప్పుడు ముక్కులోంచి కారేది వాటర్ ఫాల్ అని అంటారు అనుకున్నారా? కాదు, ఈ మధ్యనే కొంచెం గూగుల్ అది చేసి బాగా పెంచా నాలెడ్జ్. నాలాంటి యూత్ఫుల్ లవర్ బాయ్ ని యావరేజ్ గా ఉండే ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసి నేను యాటిట్యూడ్ చూపించి నో అన్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళం పట్టి నీరే వాటర్ ఫాల్. ఇది కూడా ఒక రకమైన వాటర్ ఫాల్, కాకపోతే దీన్ని షవర్ అండి. ఇలాంటివన్నీ చెప్పే రాజీవ్ కి నాకు మంచి గొడవ పెట్టావు. ఏంటి రాజీవ్ కి ఆవిడకి గొడవ పెట్టావా? ఎందుకు పెట్టావన్న గొడవ? ఏముంది, రాజీవ్ పాపం చూసి పిచ్చి అయిపోతుంటే సర్లే రా బాబు నేను సెట్ చేస్తాను అన్నాను. మరి లెటర్ రాయంటే లెటర్ లో కంటెంట్ బాగా ఫ్లాట్ గా ఉందని చెప్పి నేనే 3 లైన్స్ యాడ్ చేశా. 3 లైన్స్ యాడ్ చేసావా? ఏ లైన్స్ అన్నాయి? నీ ఇంటికి వస్తా, నేను ఎట్టింటికి వస్తా, నేను పెళ్లి చేసుకుని తీరుతా. మొక్కే కదా అని పీకేస్తే పీకకు వస్తానని కూడా రాసావు. ఆ తర్వాత ఏం జరిగిందన్నా? ఏం జరిగింది, లెటర్ ఇవి చదువుంటే బాగుండేది. వాళ్ళ నాన్నగారు చదివారు. అప్పుడు ఏమైందన్నా? వాళ్ళకి పెళ్లి అయింది, నాకు బ్యాండ్ అయింది. ఇవన్నీ వినడానికి నీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా? అవునండి. నువ్వు చెప్పరా వాటర్ ఫాల్స్ అంటే ఏంటి? నయాగరా వాటర్ ఫాల్స్. నయాగరా వాటర్ ఫాల్స్ రెండు కాదు, అవి కలిపి ఉంటాయి. ఓ కలిపేశారా? కలిపేశారు, నిన్ను కూడా అందులో కలిపేస్తారు త్వరలో. అవి ఎక్కడుంటాయి? 8th క్లాస్ ఇంగ్లీష్ సోషల్ బుక్ లో ఉన్నాయి. 8th క్లాస్ ఇంగ్లీష్ సోషల్ బుక్ లో. కూర్చో అమ్మా. సుజాత నువ్వు లేచి చెప్పమ్మా, నయాగరా వాటర్ ఫాల్స్ ఎక్కడుంటాయి? ఇట్స్ లొకేటెడ్ ఇన్ USA. చూసారా, ఆడపిల్లని చూసి నేర్చుకోండి రా, బాగుపడతారు. చూడటం వల్ల లేట్ అయింది నాకు. మే కమ్ ఇన్. లేట్ గా రావడమే కాకుండా మళ్ళీ ఫోన్ కూడా మాట్లాడుతున్నావు నువ్వు. లేడీ వాయిస్ వింటే అపార్థం చేసుకుంటా. గర్ల్ ఫ్రెండ్ ఉంది లైన్ లో. ఓకే సార్, నేను మెల్లిగా మాట్లాడతాను. నువ్వు ముందు నేను అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆ తర్వాత ఫోన్ మాట్లాడి పెట్టి ఫోన్. ఓకే నీకు తర్వాత సమాధానం చెప్తా, ముందు ఇక్కడ చెప్పేసి మళ్ళీ చేస్తా. బాయ్. వీడికి వాటర్ ఫాల్ కూడా చాలా కష్టమే, ఇంకొంచెం సింపుల్ గా అడగాలి. మీ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, ఏం చేస్తావు? ఇన్సూరెన్స్. నీకు అర్థం కాలేదు. మీ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, నువ్వేం చేస్తావు? ఫోన్ చేస్తా. ఎవరికి? ఇన్సూరెన్స్ ఆఫీస్ కి. ఎందుకు? ఇన్సూరెన్స్ ఉందా లేదనుకోండి. ఫైర్ ఇంజిన్ అనేది ఒకటి ఉంటుంది, వాడికి ఫోన్ చేస్తే చాలు. ఆ ఫైర్ ఇంజిన్ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది, అది నీకు తెలుసో తెలియదు. నీ ఇన్సూరెన్స్ కూడా ఏంట్రా నాయన? సరే ఇది పక్కన పెట్టు. నువ్వు రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉన్నావు, ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఏం చేస్తావు? కంగారుగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తా. అమ్మయ్యా, ఫస్ట్ టైం ప్రాపర్ గా స్పందించావు. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? దగ్గరికి వెళ్ళి మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతా. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే లేకపోతే నీకేంటి? నేను పార్ట్ టైమే కాలేజ్కి వస్తుంటా, ఫుల్ టైం ఇన్సూరెన్స్ ఏజెంట్. ఫుల్ టైం ఇన్సూరెన్స్ ఏజెంట్? అయితే నువ్వు వెళ్ళి అదే చేసుకో. లేదు, ఒక్క నిమిషం. మీకు భయపడి ప్రపంచం అంతా ఇన్సూరెన్స్ చేయించుకుంది, ఇంతకీ మీకు ఇన్సూరెన్స్ ఉందా? మిమ్మల్ని బాగు చేయడం నా వల్ల కాదురా. మీ పాఠాలు మీ పాటలు మీరు నేనే వెళ్ళిపోతున్నా. అన్న ఇప్పుడు వెళ్ళిపోయింది కదా, ఏం చేద్దామన్నా? నాకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి నీకు మాట చెప్తాను జాగ్రత్తగా. అన్న చెప్పండి అన్న. అండ్ దిస్ మెసేజ్ ఇస్ ఆల్సో ఫర్ ఆల్ ద లవర్ బాయ్స్ అవుట్ దేర్. కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఒకటే గుర్తుంచుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ, నీకంటే గొప్పోడు ఎవడు లేడు ఇక్కడ. నీ టార్గెట్ మార్చ్ అయితే ఏం ఫర్ సెప్టెంబర్. ఎవడి మాట వెనకు, లెక్చరర్ మాట అసలు వెనకు. ఇది కాకుండా పర్టికులర్ గా దయచేసి అమ్మాయిలతో గ్రూప్ స్టడీస్ లో కూర్చో. వాళ్ళు బుక్ చూసి పాస్ అవుతారు, నువ్వు వాళ్ళని చూసి బుక్ అవుతావు. అండ్ ఇంకొక విషయం, నువ్వు రోజు కాలేజీకి రావడం వల్ల ఇక్కడికి ఎవ్వడికి ఉపయోగం లేదు, షేర్ ఆటో వాళ్ళకి. అదే అప్పుడప్పుడు వచ్చావు అనుకో, నీకు డబ్బులు మిగులుతాయి, మనం కూడా గట్టిగా ఉండొచ్చు. అన్నా నువ్వు సూపర్ అన్నా. తెలుసు కొత్తగా చెప్పరా.
ఇవాళ మన సెలబ్రిటీస్ ని పిలిచేద్దామా? లెట్స్ ఇన్వైట్ మిస్టర్ రామ్ ప్రసాద్ అండ్ సుధీర్. మేడం మేడం ఏంటి అన్నకి ఇలాంటి సాంగ్ అసలు ఎక్కడైనా సూట్ అవుద్దా? మరి ఎలాంటి సాంగ్ సూట్ అవుతుంది? మీకు తెలియదు మేడం, అన్నకి ఒక రిజిస్టర్ అయిన సాంగ్ ఒకటి ఉంది. అవునా? అది కాదు, వింటారా? ప్లే. స్టేషన్ మాస్టర్, మీరు పట్టాలు తప్పుతున్నారు. మీరు నా మెహర్బానీతో ఈ స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా ఉంచడానికి నేను మీకు పర్మిషన్ ఇస్తే మీరు ఆయన రాగానే ఏంటిది? ఆ సాంగ్ సుధీర్ చూసిన అబ్బాయిలు కూడా అలా టెంప్ట్ అయిపోతున్నారు. కానీ రాంప్రసాద్ గారు, మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు జబర్దస్త్ లాంటి ఇలాంటి ఒక షో వస్తుంది, దానికి ఇంత నేను పాపులర్ అవుతాను, నేను అనవసరంగా తొందరగా పెళ్లి చేసేసుకున్నాను అని? రాంప్రసాద్ తొందరపడి పెళ్లి చేసుకోవాలా, తొందరపడతాడేమో పెళ్లి చేశారు. అతను తింగరం అని మా స్టేషన్ లోనే సమోసాలు బ్రెడ్ ఆమ్లెట్లు అమ్ముతూ ఉంటాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ సమోసాలు జరుగుతున్నాయని సమోసాలు నాకన్నా పెద్ద శృంగార వీరలో ఉన్నట్టు. వీడికి ఉంది, సినుగడికి ఉంది. ఉంటారు కదా మేడం ఎప్పుడో ఒకసారి. అంటే ఇప్పుడు పెళ్లి అవ్వకుండా ఉంటే ఇప్పుడు అమ్మాయిలు సరదా మాట్లాడినా ఏంటి రామప్రసాద్ గారు అంటే మాట్లాడచ్చు. ఇప్పుడు పెళ్లి అయిపోయింది, సారీ అండి పెళ్లి అయిన దూరం ఇట్ని తెలిపండి. అరే అరే ఇది టూ మచ్, ఇది టూ మచ్ మాట్లాడతారు. ఏంటంటే ఇప్పుడు విషయం, పాపం ఈయనకి ఎవరైనా అమ్మాయిలు వచ్చి పలకరించినా కూడా ఇలా వెళ్ళండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ అబ్బాయి కనిపిస్తాడు. వైఫ్ కనిపించినా కనిపించకపోయినా కొడుకు కనిపిస్తూ ఉంటాడు. నేను ఒక తండ్రిని అంటే మేమనుకున్నా అంటే తెలంగాణ అబ్బాయి ఉంటాడు ఒకటి నెక్స్ట్ రెడీ. ఈ ప్లాట్ఫామ్ కి ఒక చరిత్ర ఉంది, నాకు ఒక చరిత్ర ఉన్నట్టుగానే. 1934 చాలా సార్లు చెప్పానని అడ్డం పడిపోతూ ఉంటాడండి. మా తాతగారు ఆయనే బ్రిటిష్ వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చారు. వాళ్ళకి ఇది ఏం ఉపయోగపడట్లేదని చెప్పి నేను మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకుని షోస్ అది కండక్ట్ చేస్తూ ఉన్నాను. ఇతనికి ఉద్యోగం లేదని ఇక్కడ ఇప్పించాను. అదిగో వాడు సమోసాలు అమ్ముకుంటాడని ఇక్కడే ఇంకోడు ఉన్నాడు, ఓ పిచ్చాడు మాకు, వాడు ఇక్కడే ఎక్కడ తిరుగుతుంటాడు. ప్లాట్ఫామ్ టికెట్ కొన్నారా మీరు? డైరెక్ట్ వచ్చేసారు ఇక్కడికి? ప్లాట్ఫామ్ టికెట్ కొనాలా? అంటే మీరు రూల్స్ పాటించారా? సెలబ్రిటీస్ అయినంత మాత్రాన ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అయిపోతారు. మీరు ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు, పట్టాల మీదకి వెళ్ళలేదు, ఫ్రీగా వెళ్తాను. మా తాతగారు ప్లాట్ఫామ్ వేస్తారు, అందుకే వచ్చా. ఏంటి మీ తాతగారు స్టేషన్ ఎలా కన్నారా? దీనికి ప్లాట్ఫామ్ మా తాతగారు. ఊరుకో, ఇది వాళ్ళ బామ్మది ప్లాట్ఫామ్. ఆవిడికి రాసిచ్చేశాను. తాతాల బామ్మకే. తాత బామ్మ ఏం చేసుకుంటారు అమ్మా? ప్లాట్ఫామ్ టికెట్ కొనలేదండి, సారీ. ఇప్పుడు ఏం చేయాలి? ఫైన్ కట్టాలా? ప్లాట్ఫామ్ టికెట్ కొనకపోతే ఫైన్ కట్టాలి. ఫైన్ ఏంటంటే మీరిద్దరు డాన్స్ చేయాలి. సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ గారు చూపించినట్టు కూచిపూడి, కథక్, భరతనాట్యం అనేవి మేము అడగట్లేదు. మేము వేరే మీ స్టైల్లో ఉండేవి కొన్ని చెప్తూ ఉంటాము, అవి మీరు చేస్తూ ఉండండి. ఫస్ట్ మనం ఒక క్లాసికల్ నంబర్ చేయబోతున్నాము, మీరిద్దరు క్లాసికల్ డాన్స్ చేస్తున్నారు. కావాలంటే నేను కొన్ని స్టెప్స్ మీకు ఓకే రెడీ? ఫస్ట్ నమస్కారం చేయడం ఎలాగో నేర్చుకోండి. రెడీ, ప్లే. వందే పార్వతీ పరమేశ్వర వందే పార్వతీ పరమేశ్వర. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము గానములో గమకములో భావములో భంగిమలో గానములో గమకములో ఆంగికమౌ తపమీ గతి సేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. క్లాసికల్ మీకు అంతగా అవ్వలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఒక
స్పెషల్ సాంగ్. ఐటమ్ సాంగ్. ఏంటి ఐటమ్? అదే అనసూయ ఏం చెప్పింది అలా చెప్పకూడదు అనిందా? ఇట్స్ అ స్పెషల్ సాంగ్. నిజంగా మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే సుధీర్ కి అయితే కొంచెం పర్సెంటేజ్ తక్కువ ఉంది, కానీ రామ్ ప్రసాద్ కి బ్యాంకాక్ లో మంచి అవకాశం ఉంటాయి. సో ఒక మంచి యాక్టర్ అవ్వాలి అంటే మంచి డాన్సర్ అయి ఉండాలి, అక్కడక్కడ కొంచెం పాటలు కూడా పాడడం రావాలి నాలాగా, అలాగే కామెడీ కూడా రావాలి. మరి మీరు ఎందుకు యాక్టర్ అవ్వలేదు? మరి నేను యాక్టర్ అయ్యే కదా యాంకర్ అయ్యా, నా సంగతి నీకు తెలియదా? అప్పుడు నేను పుట్టలేదు, సారీ అనుకోవద్దు. ఎప్పుడు పుట్టారు? వరదలు వచ్చినప్పుడు. వరదలు వచ్చినప్పుడు బురదలు వచ్చినప్పుడు చెప్పకూడదు. మీరు ఎప్పుడు పుట్టారు? నేను 1986 మేడం. నిజంగా? అబద్ధం కూడా కాదు. మీరు ఎప్పుడు వచ్చారు మేడం ఇండస్ట్రీకి? మీరు ఇండస్ట్రీ ఎప్పుడు వచ్చిందో నేను అప్పుడే వచ్చాను. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, సినిమా ఇండస్ట్రీ, ఈ రెండింటిని వేరు వేరుగా చూడడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ప్రయాణం ఎంతో అలాగే సినిమా ప్రయాణం కూడా, నా ప్రయాణం ఎంతో టీవీ ప్రయాణం కూడా అంతే. అసలు నిజం చెప్పండి, పెళ్లి ఎవరి కోసం చేసుకుంటాం? మన కోసమా, ఇంట్లో వాళ్ళ కోసమా? పిల్లల కోసం. పెళ్లికి ముందు పిల్లలు ఉండరు కాబట్టి వాళ్ళ కోసం చేయాల్సిన అవసరం లేదు. అంటే మేడం మనం పుట్టిన తర్వాత ఏం చేశాను కాదు, మనం పుట్టి వాడు లైఫ్ ఇచ్చి ఆడేం చేసాడు. చిరంజీవి గారు 150వ సినిమా చూసుంటారు కదా మీరందరూ. అసలు ఆ సినిమా షూటింగ్ లో ఆయన కీమా ఉప్మా తిన్నారంట. చెప్పండి ఆ కీమా ఉప్మా గురించి. ఇప్పుడు కీమా ఉప్మా కదా మేడం, సాధారణ మనం సేమియా ఉప్మా, జీడిపప్పు ఉప్మా, రవ్వ ఉప్మా చూస్తుంటాం. కానీ చిరంజీవి గారు సినిమా షూటింగ్ లో నేను రోజు కీమా ఉప్మా తిన్నాను మేడం. అదొక అద్భుతం. ఎందుకు నేను ఇది అడగాల్సి వచ్చిందంటే 150వ సినిమా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఈయన కీమా ఉప్మా గురించి చెప్పారు. మేడం నేను ఏదో సరదాగా అన్నాను, అంటే ఫుడ్ తింటున్నాం కదా ఆ టైంలో. మేము మాత్రం సీరియస్ గా, మేము సరదాగానే. వెరీ నైస్ ఉప్మా మేడం అది. ఓకే, మళ్ళీ లైఫ్ లో తింటాను లేదు కూడా, నాకు మీరే పెట్టించాలి ఎప్పుడైనా కీమా ఉప్మా. నేను పెడతాను, 150 సంవత్సరంలో పెట్టిస్తాను. ఏమేం వేశారు అందులో? కీమా ఉప్మాలో కీమా, నెక్స్ట్ జీడిపప్పు, లైట్ గా రవ్వ మిక్స్ చేశారు. కాదు కాదు కానీ ఖైదీ 150లో మీ క్యారెక్టర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. మీరు చేసేవేమో కామెడీ, అక్కడేమో చాలా సెంటిమెంట్ రోల్. సో డైరెక్టర్ గారికి అనిపించలేదు అరే రామ్ ప్రసాద్ ని పెడితే జనాలు గబుక్కొని చూడగానే ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఏంటి, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. అది ఛాలెంజ్ గా తీసుకొని చేయాలని చెప్పి ఆల్రెడీ. మీతో చేయించడం ఛాలెంజ్, కానీ మీకు ఛాలెంజ్ ఏముంది అందులో? అదే ఇద్దరికి ఛాలెంజే. బాగా చేశారు, బాగా చేశారు. మీరు అలాగే సీను క్యారెక్టర్ కానీ మీరు లేరు కదా అందులో. లాస్ట్ రైతు వెనకాల 200 మంది నుంచి ఉంటారు కదా, ఆ లాస్ట్ నుంచి ఇలా నేను అదొక్కటి ఎడిటింగ్ లో బ్యాక్ అయిపోయింది సీన్. అది ఏమైందంటే మేమందరం ఒక ఈవెంట్ కి వెళ్ళాం విజయవాడ, తాడేపల్లి కూడా వెళ్ళాం అన్నమాట. తాడేపల్లి కూడా వెళ్ళి అక్కడ దిగాము. ఇంకా ప్రోగ్రామ్ కి ఈవినింగ్ రెడీ అవ్వాలి. మార్నింగ్ అలా దిగాము. 8 o'clock కి చిరంజీవి గారి ఆఫీస్ నుంచి ఫోన్, చిరంజీవి గారు మిమ్మల్ని అర్జెంట్ గా లొకేషన్ కి రమ్మంటారు, మీకు క్యారెక్టర్ అనుకున్నారు. నేనేమో విజయవాడ తాడేపల్లిగూడెంలో ఉన్నాను. నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని వస్తానండి అన్నా సరే, ఆల్రెడీ షూటింగ్ అదే రోజు అంట, ఇంకా అదే లాస్ట్ డే అని చెప్పానని అలా మిస్ అయిపోయింది. అప్పటికి నేను చిరంజీవి గారు గుర్తుంచుకొని మరీ ఫోన్ చేశారు, సుధీర్ కాల్ చేయండి అర్జెంట్ గా, క్యారెక్టర్ సుధీర్ చేస్తాడని. అప్పటికి నేను చెప్పాను మేడం, నేను వీడియో రికార్డ్ చేసి వాట్సాప్ లో చేసేద్దానా, ఎడిట్ చేసుకుంటారంటే వీడియో వద్దాను. ఓకే మిస్టర్ రామ్ ప్రసాద్ అండ్ మిస్టర్ సుధీర్, మా ఈ జంక్షన్ లో మీరు
ఈయనని కలిశారు మా స్టేషన్ మాస్టర్. సుధీర్ 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 మా చెల్లిని నేర్పిస్తున్నావు అంటే ఎక్స్ట్రా చేస్తా. నీకు చెల్లి కూడా ఉందా? ఇంట్లో బల్లు ఉందా? లేదు. మా ఇంట్లో చెల్లి ఉంది. ఏ కెమెరాలో నేను కనిపించకుండా అడ్డం నిలబడ్డావు కదా అసలు. ఎంతసేపు మీరే ఫ్రేమ్ లో ఉంటారు కదండి. 2 నిమిషాలు వస్తాను ప్రతి ఎపిసోడ్ లో. దీనికి కూడానా? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఆడ మా చెల్లెలు నేర్పిస్తున్నాడు. ఎందుకు ఏ అందంగా ఉన్నాడని చెప్పాడు. ఏంటి మీ చెల్లి అందరూ ఉందని నేను చెప్పానా? మొహాలు ఎప్పుడైనా అర్థం షాక్ అయ్యా. ఏంటి చెల్లి అంత బాగుంటుందా? మామూలుగా ఉంటది. మామూలుగా ఉంటుందని మాకు తెలుసు. ఎందుకే ఏ చెల్లి ఎప్పుడు ఏడిపించావు? అరే ఏంటో నాకే తెలియట్లే ఎవరో చెల్లి అంటే. ఏమీ తెలియకుండానే ఆ రోజు బస్ స్టాప్ దగ్గర నాకు అమ్మాయిలంటే రెస్పెక్టా బాబు? జబర్దస్త్లో కూడా నువ్వు ఇంత పెద్ద పని చేయలేదు. వెంటనే ఇంకోటి ఇప్పుడు మళ్ళీ గౌరవం అని చెప్పి ఇంకోటి. అరే నిజంగా బాబు నాకు అమ్మాయిలంటే రెస్పెక్ట్, గౌరవం, అభిమానం, అన్ని ఆప్యాయత అన్ని ఉన్నాయి. అది కాదు ఎక్కడికోకని అంటున్నారండి. ఎంతమంది గోకారండి మీరు? చెప్పారు నేను ఎవరు గోకన్నా బాబు, నేను అనుకుంటారా? ఎల్బీ నగర్ ఉంటా రష్ సీనియర్ కాలనీ మన పంజాగుట్ట బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏం వదిలేశారు వెళ్ళాల్సింది. నువ్వు మన చెక్ పోతున్న అమ్మాయి. నీకు దండం పెడతారా? మరి ఏ అమ్మాయి ఎంతకి? ఏ అమ్మాయి నాకు తెలియదురా. మన సుధీర్ బాబే కదా మా చెల్లికి ఇచ్చి చేసేద్దాం అనుకున్నా. ఇక్కడికి వచ్చి చేసేద్దాం. ఇన్ని సిమ్ కార్డులు ఉన్న ఫోన్ నాకెందుకండి? నువ్వేం అనుకోకుండా ఎలాగో వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కాబట్టి మీ చెల్లిని ఇచ్చి ఖాయం చేసేసారు. నాకు కొంచెం అలా చెల్లిచ్చి చేస్తే పాపం సుధీర్ గారికి గాయం చేసినట్టుంటది. గాయం ఇతనికి షాద్ నగర్ వైపు 10 ఎకరాలు, మడికొండలో 2 ఫ్లాట్లు, తర్వాత 2 కార్లు, బంజారా డూప్లెక్స్, నరసరావుపేటలో కొబ్బరి తోట 1.5 ఎకరం. 1.5 దండం పెడతానమ్మా. ఆయన లేనిపోయి చెప్తుంటే మీరు ఇంకా ఇంకొకటి మెయిన్ ఉంది ఈయన దగ్గర. హెయిర్ జెల్స్ ఇట్లా పెట్టి ఇవన్నీ ఉన్నాయి. మీకు ఓకేనా సంబంధం? బాబు మాకు అలాంటి సంబంధాలు వద్దు, ఏమవుతుంది బాబు. నిన్ను చూస్తేనే భయంకరంగా ఉన్నావు. మీ చెల్లి ఎలా ఉంటుందో చూడు. నీ చెల్లి గురించి బ్యాడ్ గా మాట్లాడాడు. నీకు బ్యాడ్ గా అనిపించట్లేదా? నీకు బ్యాడ్ గా అనిపించినప్పుడు నువ్వేం చేస్తావు? వెళ్ళి వాళ్ళ మీద కూర్చుంటా. ఇదిగో ఇతన్ని నీ చెల్లికిచ్చి పెళ్లి చేయొచ్చు, కానీ ఇతనికి అతను లాంటి ఫ్రెండ్ ఉంటే మాత్రం మీ చెల్లెలు కొంచెం కష్టం. ఆలోచించుకో. సుధీర్ మంచోడే. ఎంత అడ్జస్ట్ అవ్వాలి నేను? ఇంకా నువ్వు అడ్జస్ట్ అయ్యావా? కాళ్ళు నా దగ్గర పెట్టుకుని కూర్చున్నాను నేను. ఎంతసేపు అడ్జస్ట్ అవ్వాలి నేను? ఇదిగో మీరు సీనియర్స్ అని ఎలా తొక్కేకండి మీరు. మరి నిన్నేం దొరుకుతాం భయ్యా? సరే నువ్వు ఇక్కడే కూర్చో. వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వీళ్ళ ఆన్సర్స్ జెన్యున్ గా చెప్తున్నారు అనిపిస్తే మీ చెల్లెలకి ఇచ్చి మనం ఈ సంబంధం ఖాయం చేసేద్దాం. లేదంటే క్యాన్సిల్. ఓకే, క్వశ్చన్స్ అడుగుతున్నాను. మీ ఆన్సర్ ఎస్ అయినట్టయితే గ్రీన్ బలూను, నో అయితే రెడ్ బలూను పగలగొట్టగలరు. ఎస్ అయితే ఇది, గ్రీన్ అయితే అది. గ్రీన్ అయితే కాదు, నో అయితే. నో అయితే ఆయన జుట్టు మొహం మీద పడుతుంది, కొంచెం సర్దు. నీ బావ ఎంతైనా నువ్వు మొహం తిప్ప దరి తిప్పుకోవచ్చు. గట్టిగా రాస్తున్నారు. అయితే రెడీ. బట్టలు చెప్పులు సెకండ్ హ్యాండ్ లో కొనడం మానేశారా? బట్టలు చెప్పులు సెకండ్ హ్యాండ్ లో కొనడం మానేశారా? మాకేం కలమండి సెకండ్ హ్యాండ్ లో కొనడం మానేయడానికి. మేము కంటిన్యూ చేస్తాం. మా బావ ఎప్పుడు కొనలేదు కూడా. మానేశారా అంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు కొనేవాళ్ళనే కదా. మీరు ఒప్పుకున్నారు. మీరు మా బావ రిచ్చు, మా బావ దగ్గర అయిపోతాడు.
ఎప్పుడైనా మందు వేయడానికి అప్పు దొరకక ఇబ్బంది పడ్డారా? అమ్మో ఇప్పుడు గ్రీన్ ఎందుకంటే ఇప్పుడు దొరకలేదన్న ఇది వేర్చాంకో అయితే తాగేవారు మాట అని అంటారు మళ్ళీ. ఇప్పుడు కొన్నామనుకో తాగే కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇది ఫెయిల్ చేసి మూసుకొని కూర్చో. మేము అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎప్పుడైనా మందు వేయడానికి అప్పు దొరకక ఇబ్బంది పడ్డారా? మా బాబు ఎందుకండి ఇక్కడ మా బాబు ఎలాగంటారా మీకు? మా బావకి మంచి పద్ధతులు ఉన్నాయి. మీ బావ నిజంగానే నీకు చాలా దగ్గర అవుతున్నాడు. మీ చెల్లికేమో గాని. క్వశ్చన్ నువ్వే చదువు బావా. బాబు సినిమాలో రష్మితో లిప్ లాక్ సీన్ పెట్టి రెమ్యూనరేషన్ ఇవ్వమంటే చేస్తావా? చూసారా మా బావ ఎంత పెద్ద మనసు, షూటింగ్ చేస్తాడు. మా బావకి వీడే కరెక్ట్. పిచ్చోడా ఏమన్నాడు? రెమ్యూనరేషన్ తీసుకోకపోయినా సరే ముద్దు పెట్టేస్తాడంట. మీరు ముద్దు గురించి మాట్లాడుతున్నారు, మేము డబ్బులు ఆలోచన గురించి చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి పక్కన ఫుల్ లెంగ్త్ తమ్ముడు క్యారెక్టర్ ఇచ్చి 3 months జబర్దస్త్ డేట్స్ కూడా మాకే ఇవ్వాలి అని సినిమా వాళ్ళు అంటే ఇచ్చేస్తారా? ఫస్ట్ వినండి. నువ్వేంటి ఎస్ అని 2 పళ్ళు కొట్టావు? ఎడ్జిట్ చేసుకెళ్తా. 3 నెలలు యుక్రెయిన్ లో షూటింగ్ అంట. చిన్నప్పుడే నా కోరిక అక్కడ షూటింగ్ చేయాలని, అందుకే వెళ్ళను. అది కోరికలాగా ఉండిపోలేదు. రెడ్డే కదా. నువ్వేంటి మరి పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానిగా 3 months? పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని కాబట్టే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మనం వచ్చిన స్టార్టింగ్ డేస్ మర్చిపోవద్దు అంటారు. నేను అసలు స్టార్ట్ అయింది, మా కెరీర్ స్టార్ట్ అయ్యి సక్సెస్ అయింది జబర్దస్త్ ద్వారా. సో ఆ జబర్దస్త్ ను వదిలేసి నేను కంపల్సరీగా ఆయన ఫాలో అవ్వను కాబట్టి అది ఫాలో అవుతుంది. సరే, ఇప్పుడు మన ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. నీకు ఆన్సర్స్ కొంచెం బాగా అనిపించినట్టయితే నువ్వు ఖాయం చేసుకో. పెళ్లి 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 అనుకోని ఎలా ఉన్నా తెలుసా మొహం? నన్ను చేసుకోమన్నా చెల్లెని చేసుకోమన్నాను కానీ. ఇప్పుడు మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ చూస్తున్నారు లేదా? మీకు సంబంధాలు వస్తున్నారు. మరి మా చెల్లి ఉందండి బాబు. మంచోడు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. వద్దు ప్లీజ్ నన్ను ఎంగేజ్మెంట్ అని చేసుకో. వద్దు నాకు రిసెప్షన్ అయినా పెట్టయితే. రిసెప్షన్ పెళ్లి అయిపోయిన తర్వాత ఉంటది కదా. వీడికి ఇప్పుడు పెళ్లి అని ఎందుకు అంటున్నాడు అంటే వాడికి చికెన్ బిర్యానీ కావాలి మంచిగా. సరే, నేను బిర్యానీ కొనిపెట్టేస్తాను. పెళ్లి మనం తర్వాత ఆలోచిద్దాం. మరి సాయంత్రం చేద్దాం పెళ్లి మా చెల్లికి బావకి. బిర్యానీ ఓకేనా? వెళ్ళిపో ఇప్పుడు. బాయ్ బాయ్. ఇప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. కమాన్ అడగండి. హాయ్, దిస్ ఇస్ అరవీనా. అరవీనా మిగతాది? సుడిగాలి సుధీర్ గారు. అమ్మా చెప్పండి. సుడిగాలి కాకపోతే ఏ గాలి అయ్యేవారు? అమ్మా ఇతను సుడిగాలి కాకపోతే వడగాలి అయ్యేవాడు. సుడిగాలేదు వడగాలిగా దిగదు, గాలిగా తిరిగేవాడు. అలాగే కాబట్టి నిజంగా గాలికి తిరిగేవాడిని తీసుకొచ్చి ఒక స్టార్ ని చేసినటువంటి మల్లెమాల జబర్దస్త్ కి. హాయ్ సీన్ అన్న. అంటే మీరు సీను కాదా? అంటే నా పేరు సీనే. అరే రామప్రసాద్ గడపలు వచ్చాడు. నువ్వు ఆడమనాలి. నువ్వు కాదు సీను గడ కూడా తెలియదు. గడపలో ఆడు కూడా తెలియదు. ఓన్లీ ఎందుకు రేష్మి గారు విష్ చేసావా రాగానే? రష్మి గారు కాదు, అనసూర్య కాదు. అక్క నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నువ్వు అనసూయ అయితే అక్క అనుండేవాడివి కాదు. కూర్చో. హాయ్, దిస్ ఇస్ పద్మజ. హలో అండి. సుధీర్ గారు, మీకు అమ్మాయిల ఫాలోయింగ్ చాలా ఎక్కువ అని విన్నాను. మీరు అమ్మాయిల వెనుకబడతారా, అమ్మాయిలు మీ వెనుకబడతారా? రెండూ జరగవు, అదంతా కేవలం కల్పితం మాత్రమే. మరి మీరు రష్మి గారు వెనుకబడతారు కదండి. అది స్క్రీన్ లో నాకు కెమిస్ట్రీ వర్కౌట్ అయింది కాబట్టి దాన్ని అలా చేశాను తప్ప రష్మి గారు వెనకాల నిజంగానే పడుంటే ఖాళీగా ఉండడు కదా. ఈ ప్రోగ్రామ్ రష్మి ఉండేది నా పక్కన. మా ఆయన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సుమ బాగుందా అని అడిగితే పర్వాలేదు. రష్మి ఎక్కడికైనా వెళ్తే సుధీర్ బాగున్నాడా అని అడిగితే
లేదా మిమ్మల్ని మీకు ఎలా అనిపిస్తుంది? మా పేరెంట్స్ 2-3 సిచ్యువేషన్స్ లో ఇబ్బంది పడ్డారు. ఏదో ఈ పెళ్లి సంబంధాల విషయం వచ్చినప్పుడు ఆల్రెడీ మీ అబ్బాయికి రష్మికి ఏదో ఉందండి అని చెప్పి ఇలా అనేసరికి మా పేరెంట్స్ నన్ను అడిగారు మాట, ఏంట్రా ఇది నిజంగానే ఏమైనా ఉందా ఏంటి మీ ఇద్దరికి, ఏమైనా ఉంటే చెప్పు అని చెప్పాను. డాడీ తెలుసు కదా నేను ఎప్పుడు అసలు మామూలు కూడా మాట్లాడను రష్మితో, నాకు తెలియదు ఎవరికి. ఆ పేరెంట్స్ అసలు మాట్లాడడం తక్కువ మేడం, అసలు సీరియస్ గా మాట్లాడడం కలడం ఉండదు. రష్మి ఫోన్లు చేయడం మెసేజ్లు ఏమి ఉండదు. హాయ్ హాయ్ సుధి గారు, మీకే క్వశ్చన్. చెప్పండి. మీరు గుండు గీయించుకుంటే చూడాలందండి. నాకెందుకు కాంపిటీషన్? త్వరలో చేయిస్తానండి, త్వరలో డెఫినెట్లీ ఇందాక ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. ఈ జబర్దస్త్ స్కిట్స్ అవి చేసేటప్పుడు అమౌంట్ల విషయంలో మీ ముగ్గురికి అంటే గెటప్ సీను, రామ్ ప్రసాద్, సుధీర్ కి పంచడంలో గొడవలు ఎప్పుడైనా వచ్చాయా? ఎన్నిడికి నన్ను చూస్తే నువ్వే పంచాలి. ఎప్పుడు రాలేదు మేడం. అసలు పంచితే కదా గొడవలు. అంటే ఎవరికి వాళ్ళు ఉంచితేనేనా? పంచుకుని తీసుకోం కాబట్టి మాదిరి సమానంగా ఇంత ఇంత తీసుకుంటాం మేడం. సరే, జబర్దస్త్ లో బాగా నవ్విస్తున్నారు స్కిట్లతో, ఇక్కడ కూడా మా కోసం ఏదైనా ఒకటి పర్ఫామ్ చేయొచ్చు కదా? ఏం పర్ఫామ్ చేయాలి మీరే చెప్పండి. మీరు జనరల్లీ స్టేజ్ మీదే రాస్తూ ఉంటారు కదా? స్టేజ్ కింద దిగిపోతాం, ఎడ్జ్లో రాసుకుంటాం. మీకు ఒక సీన్ ఇవ్వాలి అంతే కదా? సీన్ అంటే మన గెటప్ సీన్. సిచ్యువేషన్ ఏంటంటే మీరిద్దరు బస్ స్టాప్ లో నించొని ఉన్నారు. సడన్ గా ఇతను వచ్చి డాడీ అని పిలిచారు. మీ ఇద్దరికి అర్థం కావట్లేదు, వీడేమిటి మా కొడుకు ఏమిటి ఎవరు అంటే ఇతను ఎవరినో ఒకరిని చూపిస్తున్నారు. అది సిచ్యువేషన్. ఓకే ఓకే. రైల్వే స్టేషన్ లో ఇద్దరు ప్యాసింజర్స్ వెయిట్ చేస్తూ ఉండగా టింగ్ 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 కృపయా ధ్యాన్ దే థోड़ी ही देर में आने वाली కొడుకు ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ ఈ జంక్షన్ మీదకి వచ్చును. సార్ ఇప్పుడు తిరుపతిలో ట్రైన్ వెళ్ళిపోయింది సార్. ఇలా వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోండి మీరు కూడా. వెళ్ళిపోయిందా? అరే గోవా వెళ్ళాలి సార్ అర్జెంట్. నేను ఇప్పుడు మన ఇద్దరే ఉన్నాం, ఎవరు అమ్మాయిలు రాలేదు. అమ్మాయిలా? డాడీ డాడీ ఏంటి సార్ పెళ్లి అయిపోయిందా? లేదండి డాడీ, మమ్మీ రమ్మంటుంది. డాడీ నీకు నువ్వే జోబిలో చేయి పెట్టుకున్నావు కదా, నువ్వే డాడీ. జోబిలో చేయి ప్రతి ఒక్క డాడీ ఆడు కూడా జోబిలో చేయి పెట్టుకున్నాడు. అయ్యో రెండు చేతులతో డాడీ, నువ్వే రెండు చేతులు చాపావు. డాడీ ఏంట్రా ఆడికి నీకు పోతుంది. చూడండి హైట్ సరిపోయింది ఇద్దరిది, కలర్ హెయిర్ స్టైల్ నవ్వు సరే. నువ్వు వెనక్కి తిరగండి. ఇద్దరు వరస్ట్. నువ్వు కాదు మా డాడీ. అంత ధైర్యంగా వరస్ట్ గా ఉన్నా చూసారంటే ఇతనే మా డాడీ. కట్ట సరిపోయింది. ఇదిగో ఇద్దరు ఎవరో కన్ఫర్మ్ అవ్వరా? దరిద్రం ఉంది రిలేషన్. ఇద్దరు కన్ఫర్మ్ అవ్వండి. బొమ్మ పర్సన్ డాడీ ఏంట్రా? ఎక్కడ తెచ్చారా నువ్వు? బాబు ఆడే మీ డాడీ కూడా సరిపోయింది, కలర్ కూడా మ్యాచ్ అయింది. నాన్న నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదంటే ఇంకా పిల్లలు ఎక్కడ వస్తారు? అది నీకు తెలియాలి, నాకెలా తెలుస్తా డాడీ? సరే మీ అమ్మ పేరు చెప్పరా? అమ్మ పేరా? నువ్వు చెప్పు. నేను చెప్పేస్తాను. అది ముద్దు పేరు చెప్పు, నిజం పేరు నేను చెప్తా. క్రాంతి. ముద్దు క్రాంతి. ఈడే కన్ఫర్మ్ చేస్తా. మీ అమ్మ పేరు చెప్పు. చెప్పు ముద్దు పేరు. అంటే చాలా మంది నీ కొడుకు ఏమంటాడు? ఎందుకంటే నువ్వు ఖాళీ టైం అలా వెళ్తుంటావు కదా, ఎక్కడ పుట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? ఐఎమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఇన్ ద మఫ్డీ. ఇన్స్పెక్టర్ అక్క, మా డాడీ నన్ను తీసుకెళ్తలేదు అక్క. చూస్తున్నాను ఇందాకటి నుంచి. చిన్న పిల్లవాడిని ఆడుకుంటున్నావేంటి? ఏమండి ఆడి చిన్న పిల్లలు మొన్న పెళ్ళిందండి. ఆడికి పెళ్లి అవడం ఏంటి? నాకు తెలీదా? నీకే పెళ్లి కాలేదు. మరి ఇతను ఎవరు? ఏమోండి నా పెళ్లి కూడా అదే చెప్తుంటే నా కొడుకు అంటున్నాడు. మా డాడీ పెట్టాను డాడీ అనమని. మీ డాడీ ఎవరు? డాడీ ఎవరు? అదిగో మా డాడీ చెప్పారు, అతనే డాడీ. మీ డాడీనే కదా చెప్పారు, అంటే ఇతనే మీ డాడీ. మా డాడీ ఎవరు? మా డాడీ గో సెల్ ఫోన్ లో ఉంటుంది చూడండి. చూపి సెల్ ఫోన్ లో. మమ్మీ ఎక్కడ?
ఈ మధ్య సెల్ ఫోన్ లో అందరూ సెల్ఫీలు ఎక్కువ తీసేసి సెల్ఫీలు అయిపోతున్నారని మేమే సెల్ ఫోన్ లాగేస్తున్నాం. అరే మనిషి దగ్గర అవడం లేదబ్బా, టెక్నాలజీ దగ్గర అవుతోంది. నేను అది చెప్తున్నా, మనిషి దగ్గర అవ్వాలని. రేడియో మిర్చి అండ్ ఈ జంక్షన్ టైఅప్ అయ్యి ఒక కాంటెస్ట్ రన్ చేయడం జరిగింది, వాయిస్ ఫ్యాషన్ హంట్. దానికోసం చాలా మంది వాళ్ళ వాయిసెస్ పంపించారు, డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో, డిక్షన్స్ లో. అందులో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఒక స్కిట్ పర్ఫార్మ్ చేయబోతున్నారు. సూపర్. వాళ్ళు ఏంటంటే కంప్లీట్లీ న్యూ కమర్స్, అమెచ్యూర్, కానీ వాళ్ళు పర్ఫార్మ్ చేస్తాము అని చెప్పారు. చూద్దాము మన ఈ జంక్షన్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఓకే, లెట్స్ వెల్కమ్ దెం. పంచకట్టు సూపరో సూపరు, సిల్కులాచి సూపరో సూపరు, ఒక చుక్క సూపరో సూపరు, సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులో. ఈరోజు మన నా పెళ్లి చూపులు అంటున్నాడు, మరి పెళ్లి కొడుకు డ్రెస్ ఏంటని చూస్తున్నారు కదా, అక్కడే ఉందమ్మా ట్విస్ట్. ఈ రోజు ఎలాగైనా సరే అమ్మాయిని ఇలా పడేస్తా, ఇంప్రెస్ చేసేస్తా, పదా ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అనేలా చేస్తా. ఈలోగా తన చిలోపు వెయిట్ చేస్తా. ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. హాయ్ అండి. మీకు ఇది ఫస్ట్ టైమా? అదే అండి, ఇలా మ్యాట్రిమోనియల్ లో కలుసుకుని పెళ్లి చూపులకి రావడం. అంటే ఆల్రెడీ పెళ్లి చూపులు చూసేసారా? రిలీజ్ రోజే చూద్దాం అనుకున్నా, తర్వాత చూసా, చాలా బాగుంది. ఓకే, ముందు నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటా. నా పేరు సూర్య. గుర్తొచ్చింది. ఎలా ఉన్నారా? బాగున్నాలే. ఎవరు తను? లత ఎవరంటే వెంట్రా, ఒకసారి థియేటర్ లో వాళ్ళ అన్నకి దొరికిపోతే కుక్కు కొట్టాడు కదా, మర్చిపోయా. నేను సెకండా? కాదండి, జోక్ చేస్తున్నానండి. జోకులు ఎక్కువ. తను లత కాదురా. అయితే సీత. మళ్ళీ సీత ఎవర్రా? సీత ఎవరంటే వెంట్రా, మీ ఇద్దరు కేబీఆర్ పార్క్ లో కూర్చుంటే ఒక వీడియో తీసి వైరల్ అయిపోయి టీవీలో కూడా వచ్చింది. కాదండి, వీడు మళ్ళీ జోకులు వేస్తున్నాడు. జోకులు ఎక్కువ. మరి లత కాదు సీత కదా, వస్తా నువ్వు. ఏంటి? తను గీత నాటి వల్ల పరిచయం అయింది, ఇక్కడికి మాట్లాడడానికి వచ్చింది. సరే అయితే ఇంకేంట్రా, ఉంటాను మరి. అది కాదురా, అంటే ఇద్దరం పర్సనల్ గా మాట్లాడుకుందామని. ఇదో గీత, మీకు పర్సనల్ మాట్లాడు, బయటకు వెళ్తావా? నేను చెప్పింది మేమిద్దరం పర్సనల్ గా మాట్లాడుకుందామని. మీకు పర్సనల్ ఏంటో, అంత పబ్లిక్ కదా. పబ్లిక్ అంటాడేంటి? అదేం లేదండి, జోక్ చేస్తున్నాడు. ఫ్రెండ్ అండి, ఫ్రెండ్. మ్యాట్రిమోనియల్ లో మీ ప్రొఫైల్ చూసి బాగా నచ్చేశారు. ఓకే, ఇక్కడికి వచ్చాక చూస్తే బయట చాలా బాగున్నారండి. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అదేం లేదండి, అది కలర్ వేసి నమ్మరా, ఇంకా బ్లాక్ కలర్ జిగల్ హాబీస్ లో కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ అండ్ కుకింగ్ అని పెట్టారు. కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ నాకు చాలా ఇష్టం అండి. అసలు మా ఇంట్లో ఓల్డ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి మీకు తెలుసా? అన్ని ఎలా కలెక్ట్ చేశారండి? అది చిన్నప్పుడు సేవల మీద చిల్లర అనుకునేవాడు. అదేం లేదండి, వీడు మళ్ళీ జోక్ చేస్తున్నాడండి. ఫ్రెండ్ అండి, ఫ్రెండ్. మీ ఫ్రెండ్షిప్ పోనీ కుకింగ్ అన్నారు. కుకింగ్ ఆయన చాలా బాగా చేస్తానండి. అసలు నూడిల్స్ చేశానంటే అంత బాగా వండిస్తారా? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మా వాడు చికెన్ నూడిల్స్ వస్తే పక్క షాప్ కి అవ్వడు అక్కడ తెలుసా? పక్క షాప్ చెప్పలేదా? మా వాడు ఒకసారి ప్యాకెట్ ఆడేసి దొబ్బి తినేసి నూడిల్స్ అప్పుడు దొరికిపోయాడు. చికెన్ నూడిల్స్ మొదలు ప్రతి వాడికి డెమో కావాలి. భయ్యా చికెన్ నూడిల్స్ తింటారా? చూసారా?
మీరు ఇలాగే బ్యాలెన్స్ గా తిరుగుతుంటారా లేదా ప్లాన్ ఏమైనా ఇచ్చాయా? లేదండి మాకు ఫామ్ ఉంది. వి హావ్ ఏ ఫామ్ యూనో. యా కోల్ ఫామ్. సరే ఇవన్నీ వదిలేయండి. మీలో నాకు చాలా బాగా నచ్చేసింది. ఏంటండి? మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారండి. యా కూల్ యు నో ఓకే. ఒక్కసారి రబ్బర్ అనరా? నో 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 నేను వైస్లై అనండి ప్లీజ్. ఒకే ఒక్కసారి రబ్బర్ రబ్బర్ నేను అనండి నా కోసం. తప్పదా? లబ్బర్ లబ్బర్ సచ్చినోడా, నేను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని వచ్చాను. నువ్వు వండి పెడుతుంటే హాయిగా తిందాం అనుకున్నా. పొరపాటు. నువ్వు వెళ్ళదు గీత అంటే చాలా ఇష్టం గీత. చింపేశారు. అలాగని చెప్పి జబర్దస్త్ రావద్దే మమ్మల్ని. సో ఈ స్కిట్ నాకు తెలిసి సూర్య మీరు రాశారు కదా? సూర్య రాశాడు ఈ స్కిట్ అండ్ వీళ్ళందరూ కలిసి దీన్ని ప్రాక్టీస్ చేసి వాళ్ళు పర్ఫార్మ్ చేయడం జరిగింది. చాలా బాగా చేశారు. అంటే మేము ఎప్పుడు స్కిట్లు చేసి అందరం నవ్వించినప్పుడు నేను నిజంగా ఎప్పుడు స్కిట్లు చూసి నవ్వడం అనేది చాలా తక్కువ సందర్భాలు. చాలా 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 బాగా చేశారు అన్నమాట. గాడ్ బ్లెస్ యు అండ్ ఆల్ ది బెస్ట్. అవును, ఇందాక మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు కదా మన స్టూడెంట్స్. అందులోంచి మీకు బాగా నచ్చిన ఎవరు? ఒక స్టూడెంట్ ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వాలి. అతనే రెడ్ డ్రెస్. రెడ్ డ్రెస్ అమ్మాయా? సుధీర్ కి గుండు కొట్టించడం నీకు నచ్చింది కాబట్టి అదే కోరిక ఎప్పుడు చూస్తున్నాను, ట్రై చేద్దామని. అమ్మ రమ్మ కమ్. రానున్న ఎపిసోడ్స్ లో ఇంకా చాలా మంది పర్ఫార్మర్స్ ని మీరు చూడబోతున్నారు. సో ఉండేటువంటి పర్ఫార్మర్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి చాలా మంది ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్ ఓన్లీ ఆన్ ఈ జంక్షన్. ముగ్గెందుకు తొక్కావు? ఏంటిది ముగ్గ? మరి కాకపోతే నీ మొహం లాగా బొగ్గ. చంద్రముఖి పశుపతి ఎలా పుట్టాలనుకుంటున్నారు? బంగారాజులా పుట్టాలనుకుంటున్నా. హాయ్, నా పేరు కుమారి. ఏజ్ 53. ఐ యామ్ ఫీమేల్. కాదు, మెయిల్. రాజు కనకాల పుట్టాలనుకుంటున్నాను. ఇలాంటి మంచి వైఫ్ దొరుకుతుంది. నీకేం తెలుసమ్మా రాజీవ్ కనకాల బాధలేమిటో. నువ్వు శృతి నాగమణి మించుతున్నావు. కూర్చో. తాతగారికి విందాకి పోలికలు ఉన్నాయని డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఇదిగో నన్ను విసిగిస్తే ఫోటోలోంచి బయటకు వచ్చి కొడతా.